ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార టీడీపీ అభ్యర్థుల ఎంపికను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే కొన్ని స్థానాలపై స్పష్టత ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు పెండింగ్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తులు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నియోజకవర్గాల్లో సమస్య ఎక్కువగా ఉంది. ఉన్న నేతలను కాదనలేక సిట్టింగులకు నచ్చచెప్పలేక తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీలోకి వలసలు పెరుగుతున్నందున అసంతృప్తులను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇవాళ భేటీ కానున్నారు. గౌరు చరితకు పాణ్యం సీటు కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్న ఏరాసు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు 2 రోజులుగా జిల్లాలో ప్రచారం సాగుతోంది. పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న ఏరాసు జిల్లా నేతలతో జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. ఏరాసు పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో అమరావతి వచ్చి తనను కలవాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కార్యకర్తలతో ఏరాసు భేటీ కానున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. వారిని బుజ్జగించడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావుని అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, చెప్పండి, వివిధ చోట్ల నేతలు చాలా మంది అసంతృప్తులకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరెవరితో భేటీ కానున్నారు? ఏ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు? ముందుగా అయితే ఈ ఏరాసు ప్రతాప్ రెడ్డి మాజీ మంత్రి కర్నూలు జిల్లా పాణ్యం సీటు ఆశిస్తున్నారు. అయితే ఏరాసు ప్రతాప్ రెడ్డి దాదాపుగా సీటు కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో సడన్ గా వైసీపీ నుంచి గౌరు చరితారెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. పాణ్యం టికెట్ గౌరు చరిత దంపతులకు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే అధిష్టానం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గౌరి చరితకు పాణ్యం టికెట్ ఇవ్వడం మీద ఏరాసు ప్రతాప్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన త్వరలోనే వైసీపీకి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది. పార్టీ వీడేందుకు కూడా, టీడీపీని వీడి వైసీపీకి వెళ్లేందుకు కూడా ఆయన ఏరాసు ప్రతాప్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అలర్ట్ అయ్యారు. ఏరాసు పార్టీ మారుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన్ను అమరావతి వచ్చి కలవాల్సిందిగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏరాసు ప్రతాప్ రెడ్డిని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రతాప్ రెడ్డి అధినేత చంద్రబాబు నాయుడు తోటి భేటీ కానున్నారు. ఎందుకంటే పాణ్యం సీటుకు సంబంధించి ప్రస్తుతం పాణ్యం సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరి చరిత రెడ్డి ఉన్నారు. అయితే అదే సీటు టీడీపీలో కేటాయిస్తూ కూడా అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా పాణ్యం సీటు తనకు కావాలని చెప్పి ఎంతో హోప్స్ పెట్టుకున్నటువంటి ప్రతాప్ రెడ్డి చివరికి తనకు సీటు లేకపోవడంతో కనీసం శ్రీశైలం సీట్ అయినా కానీ ఇవ్వాలని చెప్పి అధినేతను కోరుతున్నారు. అయితే శ్రీశైలం స్థానాన్ని కూడా ఇప్పటికే బుడ్డా రాజశేఖర రెడ్డికి కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కనీసం పాణ్యం ఇవ్వకపోయినా శ్రీశైలం ఇవ్వాలని కోరుతున్నారు. మరి ముఖ్యమంత్రితో భేటీ తర్వాత ఈ రోజు ఇదే అంశం కూడా ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పాణ్యం టికెట్ ఇవ్వలేనటువంటి పక్షంలో శ్రీశైలం టికెట్ నైనా ఏరాసు ప్రతాప్ రెడ్డి అడిగే అవకాశం ఉంది. ఒకవేళ శ్రీశైలం ఇప్పటికే బుడ్డా రాజశేఖర రెడ్డికి అధికారికంగా ప్రకటించినట్లయితే శ్రీశైలం స్థానం ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మరి ప్రతాప్ రెడ్డి విషయంలో, ఏరాసు ప్రతాప్ రెడ్డి విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇక ఓవైపు ఎలక్షన్ కూడా వచ్చేసింది. కేవలం 110 నుంచి 120 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. దాదాపుగా 60 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఈ 60 స్థానాలకు సంబంధించి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద స్థానికంగా ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఒక్కొక్కరిని కూడా పిలిచి, అసంతృప్తుల్ని, ఆశావాహులను పిలిచి వారికి ఉన్నటువంటి సర్వేల ఆధారంగా కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల్లోగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశం మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. అయితే ఇదే సమయంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు 2 కమిటీలను కూడా టీడీపీ అధినేత వేస్తున్నారు. ఒకటి మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో, మరొకటి సుజనా చౌదరి ఆధ్వర్యంలో 2 కమిటీలను కూడా అధినేత చంద్రబాబు నాయుడు వేశారు. ఈ 2 కమిటీలు కూడా ఆశావాహులతో చర్చించి ఎవరికైతే సర్వేలు అనుకూలంగా ఉన్నాయో వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఆశావాహులు, అసంతృప్తుల్ని బొద్దిగించే ప్రయత్నం ఈ 2 కమిటీలు కూడా చేయనున్నాయి. మొత్తానికి ఎన్నికల వేడి, ఎన్నికల కోడ్ వచ్చేసింది. మరోవైపు 2-3 రోజుల్లో అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి వెళ్తున్నారు. వెళ్లే ముందులో అసంతృప్తులను బొద్దిగించి మొత్తం సీట్లన్నీ కూడా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ
ఎవరైనా తీవ్ర అసంతృప్తితో ఉండి పార్టీ మారే ఆలోచన ఉన్నప్పటికీ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ యనమల రామకృష్ణులు సుజనా చౌదరి వేసినటువంటి ఈ 2 కమిటీలకు కూడా బాధ్యతలను అప్పగించారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నిడదవోలు, కొవ్వూరు స్థానాలకు సంబంధించి అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష చేయనున్నారు. అలాగే కృష్ణా జిల్లా గుడివాడ, పామర్రు, తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఈ 5 స్థానాల్లోనూ కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వద్దంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ముందుగా ఈ రోజు ఈ 5 కాన్స్టిట్యున్సీస్ కు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, జిల్లా మండల పరిషత్ నాయకులతోటి సమన్వయకర్తలతోటి ముందుగా భేటీ జరిపిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఈ 5 స్థానాల అభ్యర్థులతో కూడా అధినేత చంద్రబాబు నాయుడు విడివిడిగా భేటీ కానున్నారు. ఈ 5 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఈ రోజు ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల్లో మిగిలిన స్థానాలకు కూడా దాదాపుగా మెజార్టీ స్థానాలకు 150 నుంచి 160 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.